కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ కు సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నుండి నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు సామర్లకోట మండల విద్యాశాఖ అధికారి వై శివరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల ప్రాథమిక అభ్యాసన మెరుగుపరిచేలా జ్ఞానజ్యోతి కార్యక్రమం ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. దీని కొరకు సపోర్టింగ్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాం సాంకేతిక సహకారాన్ని అందించనున్నట్లు తెలియజేశారు. ఈ యొక్క శిక్షణ కార్యక్రమం మొదటి విడత 18వ తేదీ నుండి 20 వరకు, రెండో విడత శిక్షణ 22, 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 1 శివరామకృష్ణయ్య, మండల విద్యాశాఖ అధికారి 2 పి పుల్లయ్య, సిడిపిఓ ఉషా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూర్మారావు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. తల్లిదండ్రులని సొసైటీని ఎందుకు మనం దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి, తర్వాత పిల్లల అసెస్మెంట్ ఎందుకు చేయాలి, ఇప్పుడు వచ్చిన మన మెగా పేరెంట్స్ మీట్లో కూడా అసెస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అసెస్మెంట్ ఎందుకు చేయాలి, నాలుగోది కేవలం విద్యే కాదు, మనం వాళ్ళ శ్రేయస్సు అంటే అందులో ఆరోగ్యం ఉంది, పోషణ ఉంది, ఈసీసీ. సో ఈ అన్ని టాపిక్స్ని కవర్ చేయడం ఎందుకు అన్నది మనం అర్థం చేసుకోవాలి. వెళ్ళే రోజుల్లో మనం ఎలాగో మాస్టర్ అన్నట్టు మనం నార్మల్ ఎక్కడ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫ్రూట్ మనం చూస్తాం. అవన్నీ చూడడానికి ఫస్ట్ ప్రయారిటీ మనమే ఉంది. ఇప్పుడు అంగన్వాడీలో స్ట్రెంగ్త్ తగ్గిపోతే దాని ఎఫెక్ట్ స్కూల్స్ నుంచి చూడదు, ఎందుకంటే దాన్ని సబ్సిక్వెంట్గా స్కూల్లో నమోదు తగ్గిపోతే పాఠశాలన్నీ నిర్వీగా ఉంటాయి. అందువల్ల ఏంటి అంటే మనం ఎంత బెస్ట్ ఎక్టివిటీస్ ఇవ్వగలమో ఊళ్ళో జనాలు మనం గమనిస్తారు. ఆడపిల్లలు మన దాకా తెచ్చుకోవడానికి ఆడని భరోసా అవుతుంది. మనం ఎప్పుడైతే పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది, ఒక అంగన్వాడీలో ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయా, అప్పుడు వాళ్ళ పిల్లలు ధైర్యంగా మన దగ్గరికి తేగలరు. ఎందుకంటే ఆడుకుంటే ఒక పిల్లల భవిష్యత్తుని ఆడ ప్లాన్ చేసుకుంటారు. మేము ప్రైవేట్ స్కూల్ పంపించుకుంటే బాగా చెప్తారేమో, ఇంగ్లీష్ వస్తుందేమో, ఏదేదో ఊహించుకుంటారు. కానీ ఆ సర్వీసెస్ అన్నీ ఎప్పుడైతే మన దగ్గర అందుతున్నాయో వాళ్ళకి నమ్మకం ఉంటుందో అప్పుడు వాళ్ళు మన దగ్గర తీసుకొస్తారు. కాబట్టి మీరు ఇందులో చట్టాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, మెథడ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, గ్రూప్ వర్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మీకు మధ్యలో ఒక యోగా క్లాసులు ఉన్నాయి, కొత్తగా పెట్టి ఆధార్ షేర్ గురించి చెప్పడం ఉంది. మరి ఈ విషయాన్ని చాలా చక్కగా 2-3 లైన్లో మరి హెడ్ మాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. బేస్ అదే, టార్గెట్ అదే, రూట్స్ అవే చక్కగా వివరించారు. మేము వివరించడానికి విషయానికి చెప్పడానికి కూడా ఉండవు. కాబట్టి ఒక విషయం ఏంటంటే అంగన్వాడీ అనేది చాలా మంచి వ్యవస్థ. దీన్ని మీరందరూ తెలుసు, అయినా ఒకసారి చెప్పడం భావం కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. 1975లో 1975లో దీన్ని స్థాపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంయుక్తంగా ఈ మన వ్యవస్థని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు గతంలో కూడా అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ పరిస్థితి ఇప్పుడు ఏమైందంటే మార్పులు తీసుకురావడం జరిగింది. పాఠశాల విద్యని కొన్ని స్కూల్స్ని కొన్ని రకాలుగా విభజించడం, ఆ విభజించేటప్పుడు మిమ్మల్ని భూమిక పాత్ర పోషించడం అనే ప్రాథమిక పాఠశాలకి ఒక అటాచ్డ్ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అంటే అక్కడ జాయిన్ అయిన పిల్లలు అప్ టు 5 ఇయర్స్లో మీ దగ్గర ఉంటారు. ఆ 5 ఇయర్స్ వరకు మీ దగ్గర ఉండి తర్వాత ప్రాథమిక పాఠశాలకి ప్రైమరీ స్కూల్. కాబట్టి మిమ్మల్ని ప్లస్ అక్కడ ప్రాథమిక పాఠశాల ఇది ఎలా అంటే నారుమడి అనమాట. నారుమడి మనం ఎంత జాగ్రత్తగా చేస్తారో ఆ నారుమడి ఎంత చక్కగా ఎలాంటి చీడపేడ లేకుండా తయారు చేస్తే చివరికి వచ్చిన 1 ఇయర్ తర్వాత ఆ ఫ్రూట్ మనకు వస్తుంది కదా. అలాగే మీ పిల్లలు చక్కగా మంచి పోషకాలు ఇచ్చి ఆరోగ్యంగా మంచి బేసిక్స్ నేర్పించి వస్తే మీ దగ్గర నుంచి ప్రైమరీ స్కూల్కి వస్తారు, అక్కడి నుంచి సెకండరీ స్కూల్ మా స్కూల్కి వస్తారు. ఆ రిజల్ట్ అప్పుడు ఎంఎంఎంఎస్, ఐఐటీలు, IIITలు అప్పుడు వస్తాయి. అది మేమేం చేస్తామంటే 3 గ్రేడ్ వచ్చిన తర్వాత మార్క్ వచ్చిందని మేము ఇలా కాల్ ఎగరేస్తాం. కానీ బేసిక్గా అది బేస్ మీ దగ్గర జరుగుతుంది. వాళ్ళకన్నా సరైన పోషకాలు లేకపోయినా సరైన బేసిక్స్ లేకపోయినా మా దగ్గరికి ఏ బేసిక్స్ లేని మా దగ్గర పోతాం, మేమేం చేయాలి అలాగే ట్రాన్స్ఫర్ చేస్తాం. బేసిక్స్ ఉన్న వాళ్ళని, మంచి స్టాండర్డ్స్ ఉన్న పిల్లల్ని మీరు నుంచి ప్రైమరీ స్కూల్స్ మాకు ఇస్తే వాళ్ళు కొద్దిగా తయారు చేసి ఆ పైకి మంచి భవిష్యత్తు ఇచ్చేలాగా మేము చేస్తాం. సో దానికోసం గవర్నమెంట్ ఏం చేశారంటే పైన ఉన్న 5 లెవెల్లో కాకుండా ఎక్కడ బేస్ ఉందో అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి, అక్కడ స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో ఇది ట్రైనింగ్ అనేది ఇక్కడే తీసుకొచ్చారు.
ఇప్పుడు అంగన్వాడీ సిస్టమ్ వేరు, ప్రైమరీ స్కూల్స్ వేరు కాదు. భవిష్యత్తులో ఈ అంగన్వాడీ టీచర్స్, ప్రైమరీ స్కూల్ టీచర్స్ కలిసి పిల్లలు తయారు చేస్తారు. ఈ ఉద్దేశంతో ఇక్కడ అందరినీ కలిపి ఈ ప్రోగ్రాం పెట్టారు. మరి ఈ ప్రోగ్రాంకి మా స్కూల్ వెన్యూగా తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదే కొంచెం మాకు పిల్లలు ఎక్కువ మంది ఉన్నందుకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు.